దేవుని నామానికి మహిమ కలుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. రండి, ఈ సమయంలో కొన్ని నిమిషాలు వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 29వ వాక్యం. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములు 28 నుంచి చదవండి. దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి దానిని లోపరుచుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏరుడని దేవుడు వారితో చెప్పాను. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు ఫలము గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను. అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ భూమి మీద నాకు సమస్త జీవులకు పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికాను. ఆ ప్రకారం ఆయన దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండేది. అస్తమయములు ఉదయములు కలుగుగా 6వ దినమాయెను. చాలండి. మహాపరిశుద్ధ తండ్రి, నీ స్తోత్రం. ఇదిగో ప్రభువా, మీ పరిశుద్ధాత్మే నాకు మా అందరికీ బోధకుడిగా ఉండి బోధించునుగాక. కేవలం తండ్రి, మీ రాజ్యం యొక్క అనుభవాన్ని మాతో మీరు పంచుకోండి. మీ అనుభవానికి వ్యతిరేకంగా వస్తున్న ప్రతి దాన్ని బంధించండి. నాతో మా అందరితో పరిశుద్ధాత్మగా మీరే మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నా తండ్రి, ఆమేన్. కొంచెం చెప్పు, ప్రతి వారు కూడా వాక్యమే ధ్యానం ఉంచండి. ఇక్కడ దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములనిచ్చు ప్రతి చెట్టును విత్తనమునిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను. అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను. ఆ ప్రకారం ఆయన దేవుడు తాను చేసిన యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయము ఉదయము కలుగా 6వ దినము ఆయను. ఇట్లా మనం చూస్తున్నాము. దాదాపుగా మనకందరికి ఇక్కడ విషయం తెలుసు. సమస్తము కూడా దేవుడు ఈ మానవుని కొరకు అన్ని కలగజేసి ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది అని చెప్పుచు అన్ని కలగజేసిన తర్వాత దేవుడు మనిషిని తన పోలికలోనికి, తన రూపంలోనికి చేసిన తర్వాత ఈ మనిషినికి ఎటువంటి లోటు ఉండకూడదు, ఈ మనిషికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అని దేవుడే మొట్టమొదటగా సమస్తమును కలగజేశాడు. ఈ కలగజేసిన దేవుడు అంటున్నాడు, ఇదిగో నరుడా, ఇదిగో మానవుడా, నీవు ఆకాశ పక్షుల కంటే, పశువుల కంటే, ప్రతి జాతి చెట్టు కంటే, అన్నిటికంటే కూడా ఇప్పుడు నువ్వేమైనావంటే శ్రేష్టమైన వాడవు. అన్నిటికంటే ఎవరు? నువ్వు శ్రేష్టమైన వాడవు.
ఇప్పుడు అన్నిటినీ ఏలే హక్కు నీకు ఇస్తున్నా. ఇదిగో నీకు ఆహారము, ఈ తోటలో ఉన్న సమస్త ఫలము అన్ని నీకే అని చెప్పిన దేవుడు, ఒక్క చెట్టు జోలికి మాత్రము వెళ్ళొద్దు, ఆ పండు మాత్రం నువ్వు తినొద్దు అని చెప్పిన దేవుడు, నిజానికి ఈ ఆదాముకి ఈ అవ్వకు అక్కడ ఏమి కొదవలేదండి. కానీ ప్రతిరోజు సాతాన్ సర్పంలోనికి ప్రవేశించి పండు తినేటట్టుగా ప్రేరేపిస్తాం. మొదట స్నేహం, ఆ తర్వాత పండు తినిపించడానికి ప్రయత్నం. చిట్ట చివరకు ఆదాము అవ్వల మీద సాతాను విజయం పొందినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. అయితే సహోదరులారా, ఆ దినాల్లో జరిగిన మోసమే కాదు, ఈ దినాల్లో కూడా అంతకన్నా భయంకరమైన మోసము జరుగుతుందనే దేవుని పరిశుద్ధాత్మ ఈ సమయంలో దేవుడు మనకు కూడా తెలియపరుస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆ దినంలో జరిగింది, దాని చరిత్ర అయిపోయింది. కానీ ఇదిగో ఆ రోజున ఆదాము అవ్వను పెట్టినట్లుగా ఈ రోజు భూమి మీద తన పరిశుద్ధ సంఘాన్ని పెట్టి ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆదాము లేదు కదా, అవ్వ లేదు కదా, ఇప్పుడు ఎందుకండి? అవును సహోదరులారా, ఆదాము కంటే అవ్వ కంటే శ్రేష్టమైన తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం ఇప్పుడు భూమి మీద ఉంది. ఇంకా పైకి ఎత్తబడలేదు. తన సంఘం ఉంది. ఆ సంఘం ఇప్పుడు కాపాడబడాలి. ఈ సాతాను ప్రతి తంత్రం నుంచి ఇప్పుడు సంఘము అనగా ఇది క్రీస్తు సంఘము, క్రీస్తు శరీరము, క్రీస్తు శరీరంలో ఉన్న ఒక్కొక్క అవయవము, ఈ సంఘం ఇప్పుడు కాపాడబడాలి. అందుకని సహోదరులరా, ఆ రోజున ఆదాము అవ్వలు మోసపోయినట్లుగా ఈ రోజు సంఘం మోసపోకూడదనే దేవుని పరిశుద్ధాత్మ ఇప్పుడు మనతో చెప్పుచున్నాడు. అయితే సహోదరులారా, అప్పుడు ఆదాముకు అవ్వలకు అన్నీ దొరికినాయి. కానీ వారి కొదువేంటండి? వారికి ఉన్న కొదువు ఒకటే. అది దేవుడిచ్చిన కొదువు కాదు, వారి కొదువా. అర్థమైందా? ఏంటండి వారి కొదువా? వారికి ఉన్నది దురాశ అనే కొదువ. ఈ దురాశ అనే కొదువును దేవుడు ఇవ్వలేదు. ఇది ఒక్కటే వారికి ఇవ్వాల. ఎందుకు? అది ఇస్తే వారు చస్తారు. ఈ దురాశిస్తే దేవుడు వారు ఏమవుతారు? చనిపోతారు. అందుకనే ఈ దురాశ అనే కొదువుని వారికి చాలా దూరంగా పెట్టాడు. ఈ చాలా దూరంగా పెట్టిన దేవుడు దూరంగా పెట్టినటువంటి దాన్ని సాతాను ఇప్పుడు చాలా దగ్గరికి తీసుకొస్తుంది. అర్థమవుతుంది ఇప్పుడు విషయం? అర్థమవుతుందా? దేవుడు చాలా దూరం పెట్టినటువంటి ఆయుధాన్ని, ఈ పండనే ఆయుధాన్ని ఇప్పుడు ఎవరు తీసుకొస్తున్నారు? సాతాను దగ్గరకు తీసుకొస్తుంది. చూసారా సహోదరులారా? అయితే దేవుడివని దురాశను సాతాను ఇచ్చేసిందండి, తీసేసుకున్నారు. మనకందరికీ తెలుసు ఆ తర్వాత వచ్చిన ఫలితము. వారు ఆత్మలో చనిపోయారు, శరీరంలో చూస్తే బతికే ఉన్నారు. దేవుని పరిశుద్ధ స్థలం నష్టమైపోయింది. సహోదరులారా, వారు ఆత్మీయ దిగంబరులు అయిపోయారు. భౌతికంగా చూస్తే వారికి చెట్టు యొక్క ఆకులు కచ్చడములుగా ఉన్నాయి. ఆ తర్వాత గొర్రెపిల్ల చర్మం వధించబడిన గొర్రెపిల్ల యొక్క చర్మము వారికి వస్త్రములుగా గుర్తించబడ్డాయి. ఎన్ని ఉన్నప్పటికీ కూడా వారు ఆత్మలో ఏమైపోయి ఉన్నారు? చనిపోయారు. వారికి బుద్ధి ఏమి తక్కువ లేదు, వారికి గుణమేమి తక్కువ లేదు, వారికి ఆలోచన ఏమి తక్కువ లేదు, వారికి తెలివేమి తక్కువ లేదు, వారికి జ్ఞానమేమి తక్కువ లేదు.
అన్ని పుష్కలంగా ఉన్నాయి. కానీ ఈ అన్ని దేనికి సంబంధించినవి? ఈ లోకానికి సంబంధించిన తెలివి, ఈ లోకమునకు సంబంధించిన జ్ఞానం, ఈ భూమికి సంబంధించినటువంటి మేధస్సు, ఈ భూమికి సంబంధించినటువంటి ఆలోచన అన్నీ ఇప్పుడు ఎలా ఉన్నాయి? పుర్రె మొత్తం నిండిపోయింది. ఇప్పుడు అర్థమవుతుందా? పుర్రె మొత్తం నిండిపోయింది. ఈ పుర్రెలో ఉన్నటువంటి జీవాత్మ ఏమైపోయింది? నష్టమైపోయింది. చూడండి, ఒక సింహాసనం ఉంటే ఒక్క రాజే కూర్చునేది. మహిమ కలిగిన రాజు నష్టమైపోయాడు. ఏ రాజు వచ్చాడు? దురాశపరుడనే రాజు వచ్చేసాడు. మోసగాడనే రాజు వచ్చాడు. అబద్ధికుడనే రాజు వచ్చాడు. దొంగనే రాజు వచ్చాడు. దోసుకునేవాడనే రాజు వచ్చాడు. ఇప్పుడు ఏలుతున్నాడు. అయితే సహోదరులారా, ఇప్పుడు మరలా మహిమ కలిగిన రాజు ఇదిగో నేను నివాసం చేయాలని కోరుచున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా చోటిస్తారా? స్తోత్రం, హల్లెలూయా. ఆ రాజుకి ఎవరైనా చోటిస్తారా? ఆ రాజు గనుక ఏలితే మొట్టమొదటి మనలో నుంచి బయటికి వెళ్ళే రాజు ఎవరు తెలుసా? దురాశ అనే రాజు వెళ్ళిపోతాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకురా రాజు ఇంత దురాశ నీకు? ఎందుకురా రాజు ఇంత దురాశ నీకు? ఇదిగో ఈ భూలోకానికి రాజు నేనెవరు? లూసిఫర్ ఏం చెబుతున్నాడు? భూలోకానికి రాజు. నేను ఎవరికి ఏమి ఇవ్వాలనుకుంటున్నానో భూలోకంలో వాడికి ఇస్తా. స్తోత్రం, హల్లెలూయా. అయితే సహోదరులారా, సర్వశక్తిమంతుడైన రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసు రాజు మాత్రము నా యొద్దకు వస్తే నేను మీకు ఏమిస్తానంటే ఇదిగో ఆత్మీయ ఆశీర్వాదం ఇస్తా, ఆత్మీయ జీవం ఇస్తా. ఈ మోసగాడైన రాజు మాత్రము ఈ లోక దురాశనిస్తానంటున్నాడు. రాజులకు రాజు అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు నేను ఆత్మీయ జీవం ఇస్తానంటున్నాడు. సహోదరులారా, అందరికి అర్థమవుతుందా? ఈ రెండు తలంపుల మధ్యలో ఇద్దరు రాజులు పక్క పక్కన నిలబడి ఉన్నారు. ఏ రాజు వైపు వెళ్ళాలో ఒక్కసారి మనమే ఆలోచించుకోవాలి. ఏ రాజు కావాలో ఇప్పుడు మనమే చూసుకోవాలి. ఎందుకంటే ఇద్దరు యజమానుడికి ఒక్కడు దాసుడుగా ఉండనేరడు. వాక్యం చెబుతున్నది. ఒకడు భూ సంబంధమైన యజమాని, ఇంకొక యజమాని మాత్రము పరలోకము సంబంధమైన యజమాని, జీవమిచ్చే యజమాని. ఒక యజమానేమో ఆత్మను చంపి ప్రాణముకు శరీరముకు తృప్తిగా భోజనమిచ్చే యజమాని, తృప్తిగా భోజనమిచ్చే యజమాని. జీవము కలిగిన యజమానుడైన పరలోకపు రాజైన యేసుక్రీస్తు అయితే ఆత్మను బ్రతికించి జీవమునిచ్చి ప్రాణమును శరీరమును కూడా సమయానికి ఆయన ఖచ్చితంగా పోషిస్తున్న యజమాని. స్తోత్రం, హల్లెలూయా. అందుకే సహోదరులారు ఇక్కడ చెబుతున్నాడు, ఆదాం మీకేమి తక్కువ కొలువలేదు. ఈ ఆదాము పాపము చేయముందు చెబుతున్న మాట, ఈ ఆదాము పతనము కాకముందు చెబుతున్న మాట. ఆదాం ఆకాశ పక్షులు చూడు, పశువులు చూడు, ఇదిగో నువ్వు తినటానికి వృక్ష ఫలములు చూడు, నీకు ఆహారానికి ఏం కుదవలేదు. ఇదిగో నువ్వు ఏలటానికి అన్నీ ఉన్నాయి, వాటన్నిటిని నువ్వు వేలు. అవును సహోదరులారా, ఆదాము ఇప్పుడు ఊరికినే లేడు. దేవుని పక్షముగా ఉండి అన్నిటినీ ప్రభుపక్షంగా ఏలుతున్నాడు. అయితే సహోదరులారా, ఎప్పుడైతే మోసపోయాడో
ఎప్పుడైతే మనోనేత్రాలు, ఈ లోకము ఆత్మనేత్రాలు మూయబడి ఈ లోకనేత్రాలు తెరవబడ్డాయో అంత కూడా దురాశ 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 దురాశ. ఈ దురాశ అంట సహోదరులారా, వాక్యం చెబుతుంది గర్భము ధరిస్తుందంట. ఈ గర్భము ధరించి దేనికంటుంది సహోదరులారా? ఈ దురాశకు కూడా బిడ్డలు పుడుతున్నారు, దురాశకు కూడా పిల్లలు పుడుతున్నారు. ఈ దురాశకు అంటున్న పిల్లలు ఎవరు? పాపమండి, పాపం. దురాశ గర్భము ధరించి పాపమును కలగా పాప పరిపక్వమై ఏం కంటుందంట? ఓ చూసారా సహోదరులారా, వరస ఎట్లొస్తుందో, వరస ఎట్లొస్తుందో చూసారా? దురాశ గర్భము ధరి పాపమును కంటుందంట. పాపమనే పండు పరిపక్వమైపోయింది అంటే ఇక వచ్చేసింది, ఇక పండు మంచిగా తయారైపోయింది. ఏ పండు ఇది? పాపం అనే పండు తయారైపోయింది. ఈ పాపం అనే పండు తయారైనప్పుడు దీనిలో నుంచి మరి కాయలు రావాలిగా. మరలా ఏమొస్తుంది? ఏ కాయలు వస్తున్నాయండి? మరణం అనే కాయలు వస్తున్నాయి. ఈ రోజున మానవుడికి ఎందుకు మరణం వస్తుంది? ఈ రోజున మానవుడు ఎందుకు చనిపోతున్నాడు? కొంచెం మనం భౌతికంగా చూస్తున్నప్పుడు వాస్తవానికి దేవుడు మరణించడానికి కాదు మనిషిని పుట్టించింది, సదాకాలం కొరకు జీవించటానికి. కానీ సహోదరులారా, ఈ మనుషుడు సృష్టికర్త అయిన దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా తిరిగాడు. అందుకనే మానవుడికి దేవుడు ఆయుష్ కాలాన్ని పెట్టాడు, ఆయుష్ కాలాన్ని పెట్టాడు. ఇప్పుడైతే మొదటి శతాబ్దం నుంచి మనం చూస్తున్నాము, ఇప్పుడైతే మనిషిని యొక్క ఆయుష్ దేవుడు అంటున్నాడు 60, 70, 80 సంవత్సరములు. అప్పుడు కూడా మీ యొక్క ఆయుష్, మీ యొక్క ప్రాణము, మీ శరీరము ఏమవుతుంది? ఆయాసము, దుఃఖము, వ్యాధన. కూర్చుంటే లేపేవారు లేరు. మీకు భౌతికంగా చెబుతున్నా నేను, మీకు అర్థమయ్యే భాష చెబుతున్నా నేను, మంచిగా అర్థం చేసుకోండి. మన కళ్ళ ముందు చూడండి పెద్దవారిని, కూర్చుంటే లెగవలేరు, లెగిస్తే కూర్చోలేరు. ఒకవేళ లెగిసి కూర్చున్నా కూడా మళ్ళా పడుకోవడానికి ఒక వ్యక్తి వచ్చి పండబెట్టాలి. అర్థమవుతుందా? స్థితి ఎట్లా మారిపోయింది అర్థమైందా? సహోదరులారా, ఎందుకు ఈ పరిస్థితి? నిజానికి దీనికి కాదు కదా దేవుడు కలగజేసింది, దీనికి కాదు కదా మానవుడిని దేవుడు సృష్టించింది. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? మానవునికి దురాశ. ఈ దురాశను గర్భము ధరించేశారు ఆదమ అవ్వ. పాపం పరిపక్వమైపోయింది, పాపము ముదిరిపోయింది, మంచి కలర్ వచ్చేసింది. కలర్, ఒక పండు తింటాం మనం, కలర్ వచ్చిన పండు తింటామా, పిచ్చి పండు తింటామా? చెప్పండి చెప్పండి. మామిడి పండు తినాలి, మంచి కలర్ చూస్తే తీసుకుంటాం. మీకు అర్థమయ్యే భాష అర్థం కాకపోతే ఇంక నేనేం చేయలేను. ఒక పండు, ఏ పండు తీసుకున్నా కూడా పిచ్చి పండ్లు కొంటారు మీరు. ఎదుగుతాం మంచి కలర్ పండు కోసం. ఎందుకు? అది పరిపక్వమైంది. ఆ పండు ఏమైంది? పాకానికి వచ్చింది, అంటే తినటానికి రెడీగా ఉంది. ఆ పండు తింటే కనుక ఇప్పుడు ఎలా ఉంటుంది? మంచి టేస్ట్గా ఉంటుంది. పాపం ఎట్లుందంట మనిషికి? పాపం మనిషికి ఎలా ఉంది? మంచి రుచిగా ఉంది సహోదరులారా. అయితే దాని వెనుక మానవ నుంచి వస్తున్న మరణాన్ని మాత్రము మానవుడు గుర్తుపట్టలేకపోతున్నాడు. స్తోత్రం హల్లెలూయా. ఆ పాపాన్ని మానవుడు జుర్రుతున్నప్పుడు, ఆ పాపం అనే పండు తింటున్నప్పుడు
ఇదిగో ఈ పండు వెనుక నుంచి మరణము కూడా లోనికి ప్రవేశిస్తుందన్న సంగతి మాత్రము మానవుడు గ్రహించలేకపోతున్నాడు. సహోదరులారా, అర్థం చేసుకోండి, ఈ దురాశ అది మరి ఏదో కాదు సహోదరులారా, ఈ లోకం యొక్క ధనం. ఏంటిది? లోకం యొక్క ధనం. మనుషుడు దేనికోసం అబద్ధం ఆడతాడు చెప్పండి ఇప్పుడు? మనుషుడు దేనికోసం అబద్ధం ఆడతాడు? డబ్బండి, డబ్బు. డబ్బు సహోదరు, అర్థమవుతుందా? దేనికోసం? డబ్బు. మనుషుడు దేనికి అబద్ధం ఆడేది? డబ్బు. అది మనకు డబ్బుగా కనపడుతుంది, కానీ దాని వెనక ఉన్న శక్తి మాత్రము ఈ లోకాధికారి అయిన సాతాన్. అదే వాక్యం చెబుతుంది, ఈ లోకాధికారి అయిన సాతాన్. సహోదరులారా, దీని కొరకు మానవుడు, ఈ డబ్బు కొరకు. ఎందుకు ఈ డబ్బు మానవుడికి? నా కుటుంబం హాయిగా పోషించబడాలి, నా తర్వాత నా బిడ్డలు మంచిగా ఉండాలి, చదువుకోవడానికి డబ్బు, ఇల్లు కట్టడానికి డబ్బు, మంచిగా కారు కొనుక్కోవడానికి డబ్బు, మంచిగా పిల్లలు సెటిల్ అవడానికి డబ్బు, ఇంకా తర్వాత కూడా వృద్ధాప్యములో కూర్చోలేక, పనుకోలేక, నడవలేక, తినలేకపోయినా అన్నీ ఉంటాయి చుట్టూ, కానీ ఏమి తినడానికి ఆస్కారం లేదు. ఎందుకయ్యా ఈ పండు తిను, ఈ జ్యూస్ తాగు. మానవుడు అంటున్నాడు, నాకు షుగర్ ఉందండి. ఏముంది? షుగర్ ఉందండి, అన్నీ ఉన్నాయి. ఏమైంది ఇప్పుడు? ఉన్న వాటిలో ఏది కూడా తినడానికి లేదు. డాక్టర్ చెప్పాడు, కొంచెం మీరు షుగర్ లేని ఏదన్నా జ్యూసులు తాగండి, ఇంకా మీ పనికి అంతే. అది ఎవరు తాగుతున్నారు? ఒక భిక్షగాడు రోడ్డమ్మటి భిక్షమెత్తుకుని 5 రూపాయలకో 10 రూపాయలకో తాగుతాడు కదా. అతని దగ్గర ఏమి లేక తాగుతాడు కదా. ఈ లక్షల కోట్లున్న వ్యక్తి కూడా దేవుడు చూసారా ఏ గతి పట్టిస్తున్నాడు? అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? కోటి ఉంది కదా, లక్షలున్నాయి కదా, తీసుకోవచ్చు కదా. అవునండి, ఎన్ని ఉండా నాకు అది తీసుకోవడానికి అనుమతి లేదు. అది తీసుకున్న దినాన అప్పుడే నేను అయిపోతా. ఇప్పుడు దేని కొరకు మానవుడు భయపడుతున్నాడు? ప్రాణము. ఈ ప్రాణం ఎట్టయినా కాపాడుకోవాలి, ఈ ప్రాణం ఎట్టయినా బ్రతికించుకోవాలి. సహోదరులారా, అర్థం చేసుకోండి. అయితే తనకు తెలియకుండానే తన ప్రాణం తాను తీసుకుంటున్నాడు సంగతి అతను గ్రహింపు లేదండి. తన ప్రాణము తానే తీసుకుంటున్నాడన్న సంగతి తనకు తెలియదండి. ఎలా తీసుకుంటున్నాడు? దురాశపరుడై, ధనాశపరుడై ఈ లోకాధికారైన సాతాను తీసుకుని తనతో స్నేహం చేస్తూ సాతాను యొక్క ఉచ్చులో పడిపోయి ఇప్పుడు ఏం కంటున్నాడంట? పాపము కనగా పాపము పరిపక్వమై ఏం కంటుంది? మరణానికి కనేసింది. అసలు ఇంత విషయం ఉన్న సంగతి ఈ వ్యక్తికి తెలియదు. ఇంత విషయం ఉన్న సంగతి ఈ వ్యక్తికి తెలియదు. ఎందుకో తెలుసా? ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల యొక్క మనోనేత్రములకు ఏం కలుగజేసింది? గుడ్డితనము కలుగజేసింది. ఇది సాతాను వేసిన తంత్రం. అర్థమైందా విజయ్ కుమార్? అర్థమైందా?
ఏంటిది? ఏ తంత్రం ఇది? సాతాను యొక్క తంత్రం. ఈ సాతాను యొక్క తంత్రము పాపము ఈ వ్యక్తికి అర్థం కాల. అర్థం అవ్వాలంటే ఇదిగో పరలోకపు రాజైన జీవమిచ్చే యేసుక్రీస్తు యొద్దకు రావాలి. పరలోకపు రాజైన యేసుక్రీస్తు యొద్దకు రావాలి. ఆయన విశ్వాసదానం ఇస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏమిస్తాడు? విశ్వాసధనం. విశ్వాసధనం అండి. చూడండి వాక్యం నుంచి మత్తయి సువార్త 6వ అధ్యాయము 19 చూడండి. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చెమటయు తుప్పును తినివేయును. చూశారండి? కొంచెం తర్వాత ముందుకెళ్దాం మనం. ఈ ఒక్క మాట అర్థమైందా? భూమి మీద మనం ధనము కూర్చుకున్నప్పుడు ఏమవుతుందంట? ఏమవుతుంది? తుప్పు తినివేస్తుంది. దొంగలు కన్న వేస్తున్నారు. దొంగలు ఏం చేస్తున్నారు? కన్న వేస్తున్నారు. ఏంటి? ఏ ధనము? ఓ అయ్యా, మీరు దాచిపెట్టిన డబ్బు అనుకుంటున్నారా? మీరు బీరువాలో మర్చిపోయి దాచిపెట్టిన డబ్బు అనుకుంటున్నారా? ఈ భూమి మీద సహోదరులారా, పరలోక ధనానికి మనము సిద్ధపడవలసిన మనము ఈ భూలోక ధనానికి మనము అవకాశం ఇచ్చామంటే అది ఏం పడుతుంది? మనకు తెలియకుండా హృదయానికి తుప్పు పడుతుంది. పాపం అనే తుప్పు పడుతుంది. ఏమవుతుంది? ఇది విశ్వాసానికి కన్నాలేస్తుంది. అర్థమవుతుందా? విశ్వాసములకు బెజ్జాలు పడుస్తుంది. చివరికి ఈ రోజున చాలా మంది నాకు కనపడినప్పుడు చెబుతున్నారు. వారందరూ ఎవరో తెలుసా? చాలా మంది సంపూర్ణ సువార్త దేవుని సంఘం అని చెప్పుతున్న చాలా మంది సహోదరులు అంటున్నారు, రక్షణ పొందుకుని ఎన్నో సంవత్సరాలు ముందుకు నడిచిన వారు చెబుతున్నారు, మాకు విశ్వాసమే లేదండి. అర్థమవుతుందండి? వారు చెప్పిన సాక్ష్యం ఇది. నేను ఊరికే చెప్పలా. ఈ మాట ఏమన్నా వారికి తెలుసు. మాకు ఇప్పుడు విశ్వాసం లేదు, యేసుక్రీస్తు మీద విశ్వాసం లేదు. ఎంత భయంకరమైన ప్రమాదం చూడండి. ఎంత పతనం యొక్క పరిస్థితికి వెళ్ళిపోయిందో చూడండి. వారి ధనాన్ని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు? దొంగ అయిన సాతాను ఎత్తుకెళ్ళిపోయాడండి. వారి విశ్వాసాన్ని ఎవరు ఎత్తుకెళ్ళారు? దొంగ అయిన సాతాను ఎత్తుకెళ్ళిపోయాడు. సాతాను వాడు దొంగ అండి. వాడు దొంగ. ఏదో మనమును ఆదాము హవ్వకు మాయ మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి, మోసపు మాటలు చెప్పి వారి ఆత్మను ఏం చేశాడు? దొంగిలించుకున్నాడు. వారి ఆత్మను దొంగిలించుకున్నాడు. ఈ రోజుల్లో చాలా మంది యొక్క ఆత్మను దొంగిలిస్తున్నాడు. సహోదరులారా, ఈ రోజున మన పరిస్థితి ఒక్కొక్కసారి పరిశీలించుకోవాలి. రక్షణ పొందిన వారు పరిశీలించాలి. సహోదరులారా, ఈ రోజున మనం ఇలా ఉన్నామంటే ఇంతవరకు దేవుని మహాకృప. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అట్టి వారు కళ్ళ ముందు కనపడుతున్నాడు కనుక దేవుని పరిశుద్ధాత్మ మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే ఆదాముతో జరిగి ఆగిపోలేదు అది. ఈ రోజు కూడా దాని పని కొనసాగుతూనే ఉంది. సహోదరులారా, ఈ రోజు కూడా దాని పని కొనసాగుతూనే ఉంది. కనుక అర్థం చేసుకోండి. 26 చదవండి. ఆకాశ పక్షులను చూడుడి, అవి ఇత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను
పరలోకపు తండ్రి ఏం చేస్తున్నాడంట? సహోదరులారా, అసలు ఈ మాట వినాలంటే ముందు విశ్వాసం ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఇది విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేని వారికి ఈ మాట ఎలా ఉంటుందో తెలుసా? ముక్క కూడా అర్థం కాదు. ముక్క కూడా అర్థం కాదు సహోదరులారా, ఒక్క ముక్క కూడా అర్థం కాదు. ఈ మాట విశ్వాసం ఉన్న వారికే అర్థమవును. ఆకాశ పక్షులు చూడండి, ప్రభు వాటిని పైకెత్తి చూపిస్తున్నాడు. అయ్యో సహోదరులారా, స్నేహితులారా, శిష్యులారా, వాటిని చూడండి. ఈ పక్షులను చూడండి. అదిగో ఆ పక్షులను చూడండి. వాటి కొరకు ఏమీ కొలతలేదు, ఏమి ఎత్తట్లేదు, ఏమి కూర్చుకోనట్లేదు. అయినప్పటికీ సమయానికి వాటికి ఆహారం దొరుకుతుంది. సమయానికి అవి పోషించబడుతున్నాయి. తండ్రి వాటిని క్షేమముగా భద్రపరిచి కాపాడుతున్నాడు. వాటికే అంత యోగ్యత ఉంటే వాటికంటే శ్రేష్ఠులు కదా మీరు తండ్రి పోలిక కదా. ఆ పక్షులకి, పశువులకి ఏ జంతువుకు లేని పోలిక దేవుడు మీకిచ్చాడు కదా. స్తోత్రం, హల్లెలూయా. ఎవరికిచ్చాడండి? మానవులైన మనకిచ్చాడంట తండ్రి అయిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత శ్రేష్ఠులం అండి. ఒక్కసారి అసలు మనం ఎవరో అర్థమవుతుందా? మీరు ఎప్పుడైనా మీకు అర్థమైందా? రక్షణ పొందిన పిల్లలారా, మీరెవరో మీకు అర్థమైందా? మీ తండ్రి ఎవరో అర్థమైందా? మీ రాజు ఎవరో అర్థమైందా? సహోదరులారా, స్తోత్రం, హల్లెలూయా. తండ్రి రాజులకు రాజు అయినాడు. ఆయన ప్రభువులందరికీ ప్రభు అయినాడు. ఎంతమంది ప్రభువులు ఉన్నారో వారందరికీ ప్రభు అయినాడు. అట్టంటి ప్రభువులకు ప్రభు అయిన జీవము కలిగిన యేసు క్రీస్తు యొక్క పిల్లలండి. ఆయన పిల్లలండి. సహోదరులారా, మీరు గాలికి వచ్చిన వారు కాదు, క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి కొని సంపాదించిన పిల్లలు. విశ్వాసం లేదా? దాచుకుని వచ్చారా బీరువాల డబ్బులు? సహోదరులారా, విశ్వాసపు మాట, విశ్వాసపు మాట. ఇదిగో ఈ క్రీస్తు దొంగిలించేవాడు కాదు, దొంగిలించే దొంగ దగ్గర నుంచి విడిపించి కాపాడేవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ఆత్మను భద్రంగా రక్షించేవాడు. స్తోత్రం, హల్లెలూయా. నిత్య అగ్నిగుండం నుంచి విడిపించేవాడు ఆయనే. మన ప్రభు యేసుక్రీస్తు సజీవుడై ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లూకా సువార్త 12వ అధ్యాయము 6 చూడండి. ఐదు పిచ్చుకలు 2 కాసులకి అమ్మబడును కదా. అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరవబడదు. దేవుడు అంటండి ఏమంటున్నాడు? పిచ్చుక్కుల కంటే శ్రేష్టము కదా. ఈ 2 పిచ్చుకలే విడవబడదు కదా. ఈ విడవబడినటువంటి పిచ్చుకుల కంటే మీరెవరు? పిచ్చుకుల కంటే ఎవరు మీరు? శ్రేష్ఠులండి. శ్రేష్ఠులు, శ్రేష్ఠులు. ఇట్లాంటి పిచ్చుకులను, పక్షులను, ప్రతి జాతి పురుగులను, ప్రతి పక్షులను, ప్రతి జంతువులను, వాటన్నిటిని ఏలే రాజైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వంశం. స్తోత్రం, హల్లెలూయా. సదాకాలం కొరకు జీవించే
క్రీస్తు యొక్క వంశం. వాక్యం చెప్తుంది సహోదరులారా, మీరు రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలు, ఊరికే వచ్చిన వారు కాదు, అన్నిటినీ ఏలువారు. ఈ రాజులు ఏం చేస్తారండి? రాజ్యాన్ని అన్నిటినీ ఏలుతారు. ఎటు నుంచి యుద్ధం వచ్చినా, రాజ్యంలో ఏ సమస్య వచ్చినా, రాజ్యంలో ఏ పరిస్థితి వచ్చినా అన్నిటిని ఏం చేస్తాడు రాజు? అన్నిటిని ఏలుతాడు. అదే ప్రకారంగా ఇప్పుడు మనం రాజు అయితే ఇప్పుడు అన్ని సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు అర్థమవుతుందా? రాజుగారు ఇప్పుడు అన్ని సమస్యలు వస్తున్నాయి. ధనమనే సమస్య, రోగం అనే సమస్య, ఈ ఇంటి యొక్క అవసరం అనే సమస్య, ఆకలి అనే సమస్య. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? ఆకలి అనే సమస్య. ఇప్పుడు మన రాజ్యంలో అన్ని సమస్యలు వచ్చినాయి. రాజు ఏం చేస్తాడు? సమస్యకు అమ్ముకుంటాడా? సమస్యను పరిష్కరిస్తాడా? అర్థమవుతుందమ్మా? రాజు ఏం చేస్తాడు? ప్రతి సమస్య ఏదొచ్చినా దాన్ని పరిష్కారం చేస్తాడు. అదే ప్రకారంగా సహోదరులారా, రాజు పిల్లలైతే అన్ని సమస్యలను ఏలువారు, క్రీస్తు ఆత్మ చేత ఏలువారు. అది ఏ సమస్య వచ్చినా సరే క్రీస్తు ఆత్మ చేత ఏలువారమై ఉంటాము. అన్నిటి మీద జయం పొందుకుంటాము. ఎందుకంటే మన ప్రభు జయించిన వాడు. స్తోత్రం, హల్లెలూయా. అందుకనే పిసుకులు నెత్తి చూపిస్తున్నాడు దేవుడు. మీకు ఆకలి అవుతున్నదని విశ్వాసాన్ని అమ్మకు. మీ వద్ద ఏదో ధనము లేదని వారిని చూస్తున్నప్పుడు మీ విశ్వాసాన్ని అమ్మి అబద్ధపు ధనాన్ని పోగేయకు. ఈ అనుభవం వచ్చినప్పుడు రాజు నువ్వేం చేయాలి? ఏలాలి. ఆ సమస్యను ఏలాలి. అర్థమవుతుందా? అమ్మ, అర్థమవుతుందా? నీ యొద్ద సమస్య వచ్చినప్పుడు దాన్ని ఏలాలి. ఏలటానికే నిన్ను రాజుగా నియమించాడు దేవుడు. సమస్య వచ్చినప్పుడు సమస్యకి అమ్ముకోవడానికి కాదు, సమస్యని ఏలటానికి, సమస్యపై జయము పొందటానికి. స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయ్యో, నా ఇంటి పక్కన రోజు మంచి మంచి ఆహారం తింటున్నారు, ప్రభు నాకేమిచ్చాడు? అట్లాంటి సమస్య నీ యొద్దకు వచ్చినప్పుడు వెంటనే దాన్ని ఏం చేయాలి? దాన్ని ఏలు, దానిపై జయం పొందు. ఓ, ఇట్లాంటి సమస్య నా యొద్దకు నువ్వు వస్తావా? ఇదిగో నా ప్రభు జయించిన వాడు, నా ప్రభు రాజయ్యన్నాడు. ఒక్క మాట చెప్పు సహోదరారా, నీ విశ్వాసాన్ని పాడు చేసే సమస్య నీ పాదాల కిందకు వచ్చింది. అర్థమవుతుందా సంఘం? అర్థమవుతుందా? స్తోత్రం, హల్లెలూయా. కదలని విశ్వాసం, స్థిరమైన విశ్వాసం పునాది బండ మీద ఉంది సహోదరులారా. పునాది క్రీస్తు అనే బండ మీద ఉంది. స్తోత్రం, హల్లెలూయా. ఇది కదలదు, ఈ విశ్వాసం కదలదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి 25 చూడండి. మరియు మీలో ఎవరు చింతించుట వలన ఏమి తిందుమో ఏమి త్రాగుదామో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఇదేంటంట? చూశారా ఈ దుష్టాత్మ? ఈ దుష్టాత్మ తెస్తున్నా పాపం పరిపక్వమై ఏం కంటుందంట?
ఏంటంటుంది? మరణము. దాని ఫలం, దాని ఫలాన్ని చెబుతున్నాడు ప్రభు. అనుమానము కలిగి ఉండొద్దు. ఇట్లాంటి అనుమానము ద్వారాగానే ఆదాము అవ్వలు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నారు, తన హక్కును అమ్మేసుకున్నారు. వాళ్ళకి నేను ఫ్రీగా ఇచ్చిన హక్కు వాళ్ళకి అది అర్థం కాకుండా అమ్మేసుకున్నారు. సాతానికి తన ఆత్మను అమ్ముకున్నారు, సాతాను వీళ్ళకి పండు ఇచ్చింది. అయిపోయిందా? మనం కొట్టుకాడికి వెళ్తాము, డబ్బులు ఇస్తాము, కొట్టు యజమాని నూనె ఇస్తాడు. సరిపోయిందా? ఇదే ట్రాన్సాక్షను. అటు నుంచి మనం ఒకటి తీసుకుంటాము, మన నుంచి అటు ఒకటి ఇస్తాము. ఇక్కడ ప్రభు చెబుతున్నాడు, అనుమానం కలిగి ఉండొద్దు. ఎందుకు అసలు ఈ అనుమానం అంత ఎందుకు? ఈ పొట్ట కోసమేనండి. ఈ పొట్ట కోసమే అనుమానం. ఎందుకు? సజీవుడైన క్రీస్తుని ఇంకా విశ్వాసము ఉంచలేకపోవటం. ఎందుకు? కొందరికి కడుపు. ఈ కడుపు దేవుడు ఎక్కడ పతనం అయిపోతాడు? ఈ కడుపు దేవుడు ఏమవుతాడు? నా కుటుంబం ఏమైద్దో? నా బిడ్డలు ఏమైపోతారో? నా భార్య ఏమైద్దో? నా పిల్లల పరిస్థితి ఎలాగుంటుందో? స్తోత్రం, హల్లెలూయా. అసలు నీ రాజు సజీవుడన్న సంగతి మర్చిపోకు. ఆయన సజీవుడండి. ఆయన మరణమే ఆపలేకపోయింది. యేసుక్రీస్తుని మరణమే బంధించలేకపోయింది. మరణం అనుకున్న శక్తి కూడా క్రీస్తు ఎదుట ఓడిపోయింది. సహోదరులారా, ఎందుకు నమ్మలేకపోతున్నారు? ఎందుకు విశ్వాసం ఉంచలేకపోతున్నారు? అందరిని బంధించిన పాతాళ శక్తి గజ 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 క్రీస్తు ఎదుట వణిగిపోయి సాష్టాంగ నమస్కారం చేసింది. స్తోత్రం, హల్లెలూయా. సమస్తమును జయించిన జయశీలుడైన మన ప్రభు చెబుతున్న మాట, మీరు అవిశ్వాసానికి చోటు ఇవ్వకుడే. చదవండి, ఆ మాట చదవండి. ఈ లోకపు జనులు వీటన్నిటిని ఎదుగుతారు. అర్థమవుతుందా? మంచిగా అర్థం చేసుకోండి. మీరు సహోదరులు చదువుతున్నప్పుడు మంచిగా అర్థం చేసుకోండి, చక్కగా వినండి. 27 నుంచి మళ్ళా చదవండి కదా. కష్టపడవు, వనకవు, అయినను నేడు పొలంలో ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన అల్ప విశ్వాసులారా, మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రములు ఇచ్చును. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని విచారించుకుడి. అనుమానం అస్సలే కలిగి ఉండొద్దు. ఈ లోకపు జనులు వీటన్నిటి అసలు వాళ్ళు ఇవన్నీ ఎతికేది ఎవరంటండి? ఈ లోకములో ఉన్న జనులు అసలు వీటన్నిటి గురించి మీరైతే చింతపడొద్దు, మీరైతే దుఃఖపడొద్దు, మీరైతే వాటి గురించి ఆలోచించొద్దు. ఎందుకు? పరలోకపు దేవుడు సజీవుడు. చదవండి. ముందే చెప్పేస్తున్నాడు. వారి యొక్క తండ్రి అయితే వారిని మోసం చేసి వాడున్న స్థలానికి తీసుకెళ్తాడు. నేనైతే వాడి స్థలాన్ని జయించి ఇదిగో నా స్థలానికి తీసుకెళ్తా. ఎందుకంటే సహోదరులారా, అన్నీ కూడా మీకు కావాలని నాకు ముందే తెలుసు. స్తోత్రం. మీ ప్రతి అవసరత, మీ ప్రతి కుటుంబ అవసరత, మీ ప్రతి బిడ్డల అవసరత, మీ ప్రతి ఆత్మీయ అవసరత అన్నీ నాకు తెలుసు. అదే మన ప్రభు అయిన క్రీస్తు చెబుతున్న మాట. అయితే మీరు విచారించొద్దు, మీరు చింతించొద్దు. చదవండి.
ఏం వెతకాలంట సహోదరులారా? ఏం వెతకాలి? లోకస్తులు ఈ రాజ్యం ఎదుగుతున్నప్పుడు ప్రభువుని వెంబడిస్తున్న వారు మాత్రము దేవుడైన మన రాజులకు రాజైన మన ప్రభు అయిన క్రీస్తుని వెతకాలి. మన తండ్రి యొక్క రాజ్యాన్ని వెతకాలి, మన తండ్రి యొక్క పట్టణాన్ని వెతకాలి. ఎందుకు? ఆ పట్టణముకు అంతము లేదు, ఆ పట్టణానికి ఎటువంటి చలనము లేదు, ఆ పట్టణంలో ఏ తెగులు లేదు, ఆ పట్టణంలో ఏ ఆకలి దప్పులు లేవు, ఏ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఏ కాంతి అవసరంలా. సింహాసనాసీనుడైన ప్రభు యొక్క వెలుగే ప్రకాశిస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. చదవండి. ఏదను అంటండి సహోదరులారా? ఏ ధనము? ఏ ధనం సంపాదించుకోవాలి? ఉందా? ఉందా? మొత్తం ఉల్టా అయిపోయింది. ఇప్పుడు పరిస్థితి అంతా ఉల్టా అయిపోయింది. పరలోకం మన తండ్రి పరలోక ధనము సంపాదించుకోమంటే ఈ భూలోకంలో కూడా ఒకడు ఉన్నాడు తండ్రి. వాడు మోసగాడు, వాడు మనకు కాదు తండ్రి, వాడు మనకు కాదు తండ్రి, వాడికి సంబంధించిన వారికి తండ్రి. మన తండ్రి పరలోకముందున్న పరిశుద్ధుడైన సజీవుడైన సదాకాలం కొరకు జీవిస్తున్నా మనల్ని కూడా జీవింప చేయబోతున్నా ప్రభు అయిన యేసుక్రీస్తు. స్తోత్రం, హల్లెలూయా. చూడండి సహోదరులారా, మన తండ్రి చెబుతున్న మాట. ఇక్కడే సహోదరులారా అందరూ ఆగిపోయింది. ఇక్కడే అందరూ ఆగిపోయింది. దశంభాగం ఏమంటే మంచిగా ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కానుక ఏమంటే ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అవసరమైతే ఒక 5 సెంటు మందిరానికి కావాలండి స్థలం అంటే ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ సహోదరులారా, ఈ క్రొత్త నిబంధన ప్రకారంగా ఏదైతే ప్రభువుని వెంబడించడానికి ఆటంకంగా ఉందో ఈ లోకధనము, దాన్ని విడిచిపెట్టడం మాత్రము ఏముంది? రేపెవరు చూస్తారండి? రేపెవరు చూస్తారు? మేమేమవుతామో ఎవరికని తెలుసా? ఎవరికోసం వాడికి మొత్తానికి పోతాం. అందుకని మేము ఉన్నప్పుడు ప్రార్థనకి వెళ్ళాలి, పాట పాడాలి, వాక్యం చెప్పాలి, సువార్త చెప్పాలి, అన్ని చేయాలి. గురి లేని ప్రయాణం, స్థిరము లేని ప్రయాణం, మార్గం తెలియని ప్రయాణం. సహోదరులారా, ఇంకా ఇట్లాంటి గురి లేని ప్రయాణం ఒకవేళ ఎవరైనా ఉంటే ఈరోజు మారు మనసు పొందండి. స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అడుక్కునేవాడు కాదు, మన ప్రతి అవసరత కూడా ఖచ్చితంగా తీర్చడానికి ఆయన ధనవంతుడై ఉన్నాడు. సహోదరులారా, ఆయన ధనవంతుడై ఉన్నాడు. ఎందుకు మరి ధనవంతుడైన దేవుడు దిగంబరుడుగా దిక్కుమాలిన వాడిగా పెంట కుప్పలకు ఎందుకు వచ్చాడయ్యా? ఆయనకి ఏం లేకే కదా. ఒకవేళ నువ్వు చెప్పొచ్చు, నువ్వు చెప్పుచున్న నీ కొరకే సహోదరుడా, చెప్పుచున్న నీ కొరకే సహోదరి, దరిద్రుడైన ఆ దేవుడు నీకు కనపడుతున్నాడు. పశువుల పక్కన నీకు కనపడుతున్నాడు. ఆయన నీకు దరిద్రుడిగా కనపడుతున్నాడు. నిజానికి నువ్వు అనుకుంటున్నట్లుగా ఆయన దరిద్రుడు కాదు.
గొప్ప ధనవంతుడైన రాజు, గొప్ప ధనవంతుడైన రాజు. మరి ఆయన దరిద్రుడికి ఎందుకు కనపడుతున్నాడు? ఆయన తల్లికి ఏ పశువుల పక్క ఎందుకు దొరకలేదు? ఆయనకెందుకు ఒంటి మీద వస్త్రం కూడా లేదు? సహోదరులారా, అట్లాంటి స్థితి మనది, అట్లాంటి స్థితి మనది. మన స్థితి అట్లాంటి స్థితి నుంచి విడిపించి ధనవంతుడిగా వచ్చిన పరిశుద్ధులైన ఆ దేవుడు ఇదిగో మన ముందుకు దరిద్రుడిగా మార్చబడగా మనల్ని గొప్ప ధనవంతులుగా చేయటానికి విశ్వాస ధనం, విశ్వాస ధనం, విశ్వాస ధనం. ఇంత విశ్వాస ధనం ఉన్నప్పుడు ఏ పరిస్థితిని ఎద్దకొచ్చి మార్చగలదు చెప్పండి? చెప్పు సహోదరి, ఇది నీ కొరకే, ఈ మాట నీ కొరకే, అందరి కొరకు కాదు. ఇది నీ ఎద్దకు ఏ పరిస్థితి వచ్చి నిన్ను మార్చగలదు? స్తోత్రం, హల్లెలూయా. అన్ని పరిస్థితులు కూడా ఓడిపోతున్నాయి, అన్ని పరిస్థితులు కూడా ఓడిపోతున్నాయి. ఎందుకో తెలుసా? నువ్వు రాజు యొక్క వంశం, నువ్వు రాజు వంశం, నువ్వు రాజు వంశం, నువ్వు రాజు వంశం, నువ్వు రాజు యొక్క వంశం. క్రీస్తురాడు, హల్లెలూయా, హల్లెలూయా. కృపా, కృపా వ్యక్తం చేయం, వ్యక్తం చేయం, వ్యక్తం చేయం. ప్రార్థించండి. ఒక్క నిమిషం ప్రార్థించాలనుకున్నవారు హృదయం మండితే ప్రార్థించండి. హల్లెలూయా, హల్లెలూయా. కృపా, కృపా, హల్లెలూయా, హల్లెలూయా. అక్షయమైన ధనము సమకూర్చుకునుడి, అక్షయమైన ధనము సంపాదించుడి. అక్కడ చెమట లేదు, అక్కడ కన్ను వేయడానికి దొంగ లేరు, అక్కడ దోచుకోవడానికి మోసగాళ్ళు లేరు. అది పరిశుద్ధులను పట్టణం, అది నీతిమంతుల పట్టణం. ఓ స్తోత్రం, హల్లెలూయా. యథార్థవంతుల యొక్క పట్టణం. కృపా, కృపా, కృపా. దేని కొరకు, దేని కొరకు పోరాటం, దేని కొరకు పోరాటం? హల్లెలూయా. ఓ ధనవంతులారా, ఓ ధనవంతులారా, ఇది మీకు కఠినంగా ఉందా? ఈ మాట మీకు కఠినంగా ఉందా? ఓ హల్లెలూయా. ఒక్కసారి ఆ ప్రభు ఎద్దకు వచ్చిన యవనస్తులు చూడు. అయ్యా, నేను కూడా నీతో కూడా ఉండాలి, నీ కుడిపక్షముగా ఉండాలి, నీతో కూడా నేను నడవాలి, నీ ఉన్న చోట్ల నేను ఉండాలి. అయ్యా, అట్లయితే ఈ లోకములో నీ యొద్ద ఉన్న సమస్త ధనాన్ని వీచినందుకురా. ఓ క్రైస్తవాడు, ధనవంతుడికి వ్యసనం, ధనవంతుడికి మంట పుట్టింది, ధనవంతుడికి కోపం వచ్చింది. మరి అందరూ కూడా యేసు వద్దకు వచ్చి కనపడలేదు.
వ్యసనంతో సలుగుతూ గొనుగుతూ తిరిగి యేసు యొద్ద నుంచి వెళ్ళిపోయాడు. ఓ ధనవంతులారా, ఇదిగో నీవు కొంచెం విశ్వాసం ఉంచినట్లయితే ప్రభు కార్యం చేస్తాడు. ఈ లోకంలో ఉన్న ధనవంతులారా, కొంచెం కిందకు దిగి రాగలిగితే నీకు కూడా అబ్రహాము యొక్క వారసత్వం జరుగును. స్తుతి స్తుతి. జక్కైలాగా దిగి రావడానికి మనసుందా? జక్కైలాగా దిగి రావడానికి మనసుందా? వెంటనే ప్రభు చెబుతాడు, ఓ జక్కయ్యా, నీవు కూడా అబ్రహాము యొక్క సంతానమే. హల్లెలూయా. జక్కయ్య ధనం వైపు చూడ, క్రీస్తు వైపు చూస్తున్నాడు. జక్కయ్య ధనం వైపు చూడ, వచ్చిన అతని వద్దకు వచ్చిన యేసు వైపు చూస్తున్నాడు. ఈ రోజున మన ఎద్దుకు యేసు వచ్చి ఉండగా మీ యొద్ద ఉన్న ఈ లోక ధనం వైపు చూస్తారా, వచ్చిన యేసు వైపు చూస్తారా? దేవుని పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతుండగా ఎవరి వైపు చూస్తారు? ఎవరి వైపు చూస్తారు? నీకున్న ధనం వైపు చూసినట్లయితే ప్రమాదం వచ్చి ఉన్నది. ప్రమాదం వచ్చి ఉన్నది. లేదు 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 లేదు, నా ఇంటికి రా ప్రభువా, నా ఇంటిలో నీవు భోజనం చేయాలి, నా ఇంటికి వచ్చేయి. ఇప్పుడు వచ్చిన ఈ ప్రభు ఎవరో తెలుసా? నీ కొరకు ఖైదనం చెల్లించిన క్రీస్తు, నీ కొరకు వెల చెల్లించిన క్రీస్తు, నీ కొరకు మరణమున్న సమస్త అధికారము ఓడించిన క్రీస్తు. జక్కయ్య కంటే బహుశ్రేష్టమైన పరిపూర్ణమైన దేవుడైన క్రీస్తు. అబ్రహాము కంటే, జక్కయ్య కంటే బహుశ్రేష్టమైన సమయములో, బహుశ్రేష్టమైన సమయములో ఇప్పుడు మనం ఉన్నాము. ఇప్పుడు మనం ఉన్నాము. ఇప్పుడు మనం ఉన్నాము. ఈ సమయము పోతే మరి యొక్క సమయం నీకు దొరకకపోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. కృప. ఈ లోక ధనమ కోసం తమకు తాము పోల్చుకుంటున్నారు. తమకు తాము పోల్చుకుంటున్నారు. తమ విశ్వాసాన్ని పోల్చుకుంటున్నారు. సంగమా, మనమైతే విశ్వాసాన్ని పొంచుమరలు కాదు, విశ్వాసములో స్థిరముగా నిలబడి మనకు మన యొద్దకు వస్తున్న ప్రతి అవిశ్వాసాన్ని ఎదిరించేవారు. స్తోత్రం, స్తోత్రం. క్రీస్తు విశ్వాసం ఉన్నవారు, క్రీస్తు విశ్వాసం ఉన్నవారు ప్రతి అవిశ్వాసాన్ని ఎదిరించునుగాక, ప్రతి అవిశ్వాసాన్ని ఓడించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రభు సజీవుడు, మన ప్రభు సజీవుడు. మన పాపముల కొరకు ఆయన శిలువ మీద వేలాడి సమాధి చేయబడి సజీవుడుగా 3వ దినమున తిరిగి లేచిన వాడు, 3వ దినమున తిరిగి లేచిన వాడు.
తిరిగి లేచిన వాడు, జయించిన వాడు, మరపు ముళ్ళను విరిచిన వాడు, మన మీద సమస్త మరణానికి ఉన్న బలాన్ని విరిచిన వాడు. హల్లెలూయా. ఆ ప్రభు మన మధ్యలో ఉన్నాడు. ఆ ప్రభు మన మధ్యలో ఉన్నాడు. జ్యోతి వెలుగు తండ్రి తన ఆత్మను మన మధ్యలో పంపించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.